సార్ ఇవాళ మీరు 11 సీట్లలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు 151 సీట్లు చూసింది. సో మళ్ళీ అధికారంలోకి రావాలంటే వైఎస్ఆర్సీపీ ఏం చేయాలి అని పార్టీ అనుకుంటుంది? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ కాన్సన్ట్రేటింగ్ మోర్, ఎక్కువగా క్యాడర్ మందని సమీకరించే కార్యక్రమాలు, గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు వేసుకునే కార్యక్రమం, బూత్ కమిటీలు వేసుకునే కార్యక్రమం, ఇవన్నీ కసరత్తులు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. పార్టీని ఆర్గనైజేషన్ బాగా బిల్డప్ చేసేటటువంటి కార్యక్రమం ఒకటి. రెండవది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఎన్కాష్ చేసుకునేదానికి అందరూ కూడా ప్రజా ఉద్యమాలు నిర్మించేటటువంటి కార్యక్రమం. ఇవాళ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని తీసుకువెళ్ళి ఇవాళ ప్రైవేటు పరం చేసేసి సుబ్బారావుకి పొల్లయ్యకి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుని సంపాదించుకోవాలనే ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని మీద 1 కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ 11వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్లి మెమోరాండాలు సమర్పించే కార్యక్రమం. ఇవన్నీ ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని బహిర్గతం చేయటం కోసం మా శక్తి కొలది ఉద్యమ రూపాన్ని ఇచ్చి ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమం. అపోజిషన్లో ఉన్నప్పుడు మేము చేయగలిగింది ఎక్స్పోజ్ చేయటం, ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయటమే. అదేవిధంగా తుఫాను సందర్భంగా కూడా సరిగ్గా ఎన్యూమరేషన్ చేయకపోతే మేము దాన్ని పాయింట్అవుట్ చేస్తాం, ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తాం. ఈ విధంగా నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నాయో ఆ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేటటువంటి కార్యక్రమం అవకాశం దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నాం. కానీ భూస్థాపితం చేస్తాను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ప్రతి ఒక్కరూ ఏ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ భూతం గురించి అడుగుతున్నారు, ఆ భూతాన్ని మళ్ళీ రానివ్వనని చెప్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. ఈ భూస్థాపితం చేయటాలు భూతాలు ఇవన్నీ ఊరికినే అన్నీ పిచ్చి మాటలు తప్ప. ఒకటి మాత్రం వెళ్ళిన చోటల్లా కూడా అడుగుతున్నారంట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏంటి అని. అంటే వాళ్ళకి అనుమానం వచ్చేసింది. ఈయన ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఇనే పరిస్థితులు లేరు. ఇట్ ఈస్ క్లియర్ సార్. ఈ 16 మాసాల ఇది ఈ సంవత్సరం 5 మాసాల్లోనే ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల ప్రభుత్వమే మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తాడు అనేటువంటి భావన స్లోగా ఎస్టాబ్లిష్ అవుతున్నది. దాన్ని తట్టుకోవడం కోసం చంద్రబాబు ఏవో రకరకాల కథలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాడు. ఒకటి ఇంకోటి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో బహిరంగంగా ఏం మాట్లాడకపోయినా ఆయన ఫేస్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తుంటే కంఫర్టబుల్గా ఉన్నట్టుగా నాకు కనిపించడం లేదు. ఏం జరిగిద్దో చూద్దాం. వాళ్ళు కలిసి ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే కలిసి ఉంటేనే ఇంకా బలంగా వస్తాం. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకోకుండా ప్రతి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడుతుందనేది నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి అనుభవం మీద చెబుతున్నా. 15 ఏళ్ళు కలిసే ఉంటాం, 15 ఏళ్ల పాటు అధికారంలోనే ఉంటామని పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను అది ఎందుకు చెప్పాలంటున్నా? నేను ఈ చొక్కా నాది అని ఎందుకు చెప్పాలి? నీ చొక్కా నీదే కదా. 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కలిసే ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు నువ్వు? వై యు ఆర్ సేయింగ్ అగైన్ అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా అని అంటున్నావు నువ్వు. అంటే నీకు డౌట్ ఉందేమో నాకు తెలియదు. 15 సంవత్సరాలు కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు కలిసి ఉంటాం ఏంది? అటు చెప్పటం వల్ల నువ్వు చంద్రబాబులోకి పోవటం తప్ప ఏంటి? 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సినంత గొప్ప పనులు ఏం చేస్తున్నాడు చంద్రబాబు? నీకేం చేస్తున్నాడు కనీసం? నీకు ప్రజలకు ఎవరికి తెలియకుండా ఏమన్నా గొప్ప ఏమన్నా చేస్తున్నాడో మాకు తెలియదు. ప్రజలకు ఎవరికి తెలియకోకుండా ఈ ట్రాన్స్ఫర్ ఏది జైచూరి అది లేకపోతే మీ అన్నయ్యని లేకపోతే సొగాలి ప్రీతి ఇవి కాకుండా నీకేదో తెలియకోకుండా రహస్యంగా 3వ కంటి తెలియకుండా ఏమన్నా చేస్తున్నాడా? అదేమో మాకు తెలియదు. మాకు నీకు గౌరవమే లేదు స్వామి అక్కడ అని ప్రజలకంతా అర్థమైపోతుంటే ఇంకేం నువ్వు చెప్పేది నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటికి ఇంకా 15 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి, మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకండి, మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అంటే ఆల్రెడీ డౌట్ వచ్చేసింది ఆయనకి. డౌట్ కాదు దీనిలో. నేను సతీష్ నేను ప్రత్యేకంగా ప్రతి చోట కూడా ఈ ప్రభుత్వం బాగోలేదండి, మేమేదో ఎరకపోయి ప్రభుత్వానికి చేసాం, జగన్మోహన్ రెడ్డి టైంలోనే అన్ని శుభ్రంగా సార్ పొరపాటు చేశామనేటువంటి ఒక రిపెంటెన్స్ వచ్చేసింది. అది చంద్రబాబు తెలియకుండా ఉంటుందా? కానీ దాన్ని ఒప్పుకోలేడు బహిరంగ. అంతే. చంద్రబాబుకు తెలుసు, అందరికీ తెలుసు, తెలుగుదేశం వాళ్ళకి తెలిసి దాన్ని మదన పడతా ఉన్నారు. అంటే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ కూడాను. మీరు కేవలం ఫేక్ లీడరు, ఫేక్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగా హననం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. ఆయన భూతం, దెయ్యం, మొండోడు ఏదో సంథింగ్ అలా వ్యక్తిగతంగా ఆయన్ని
ప్రజల మధ్యన ఒక ఇదిగా చూపించాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప తానుగా మెచ్చుకునే కార్యక్రమాలు ఏమీ చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారు, చేయలేకపోతున్నాడు. సో అల్టిమేట్గా ఏం జరిగింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలనేటువంటి భావన కలుగుతూ ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని కేసులు పెట్టి భయపెట్టి బెదిరించి బలహీనపరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బలహీనపడతారు అన్నటువంటి ఒక పాలసీని అమలు చేస్తున్నట్టుంది. మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, ఇప్పుడేమో సుబ్బారెడ్డి గారి పైన విమర్శలు చేస్తూ ఒక కేసును తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మీ పైన, పేరు నాని పైన, ఎవరిపైనా సరే బలంగా, ఎవరంటే పెద్దిరెడ్డి గారైనా, వీళ్ళందరిపైన టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది కదా. వీటన్నిటిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని లీడ్ చేస్తారు. చాలా ఈజీగా తట్టుకుంటాం సార్, దానిలో ఏమి పెద్ద మీరు సందేహపడాల్సిన అవసరం లేదు, ప్రజలు కూడా సందేహపడాల్సిన అవసరం లేదు. ఎంత కసిగా మా మీద కేసులు పెడతారో అంత కసిగా వర్క్ చేస్తాం. దానిలో రాజకీయాల్లో అది అంత తెలివి తక్కువతనంగా ఎవరు లేరు. ఇది ఏమి శాశ్వతం కాదు, ఈ హెరాస్మెంట్స్ ఏమి శాశ్వతంగా ఉండవు. మేము పవర్ చూసాం, ఒకసారిగా చాలాసార్లు చూసాం. రాజశేఖర్ గారి దగ్గర చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసాం, డౌన్ చూసాం, అప్పు చూసాం, ఎన్నో చూసాం. ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. నువ్వు జైల్లో పెడితేనే పార్టీలు నాశనం అయిపోతే, ఈ పార్టీకి అన్ని పార్టీలు నాశనం అయిపోతాయి. కొన్ని పార్టీలు పెట్టి నాశనం అయిపోయినాయి, జైల్లో పెడితే నాశనం అయినాయా? ఇప్పుడు కొన్ని పార్టీలు విలీనం అయిపోయినాయి, నేను పేర్లు చెప్పడం అనవసరం. జైల్లో పెట్టారేంటి? జైల్లో పెట్టకుండా దమ్ము లేకపోతే అట్టగా విలీనం అయిపోతాయి. దమ్ము ఉంది కాబట్టి విలీనం కాదు, నువ్వు జైల్లో పెట్టినా విలీనం కాదు, నువ్వేం చేసినా విలీనం కాదు, నువ్వేం చేసినా ఆ పార్టీ నిలబడిద్ది అంతే, సింగిల్ పార్టీ.